శనివారం నాడు యాదగిరిగుట్ట యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో గల అత్యంత ప్రసిద్ధి క్షేత్రం. ఇది 300 అడుగుల ఎత్తున కొండపై సహజ సిద్ధమైన గుహలో వెలిసిన స్వయంభూ క్షేత్రం. ఇక్కడ స్వామివారు 5 అవతారాలలో పంచ నరసింహ క్షేత్రం భక్తులకు దర్శనమిస్తారు. లక్ష్మీ నరసింహస్వామి విష్ణువు యొక్క అవతారము. యాదాద్రి రూపాంతరం చెంది అద్భుతమైన కృష్ణశిలతో నిర్మితమైన ఆలయం. స్వామిని వైద్య నరసింహుడిగా భావిస్తారు. భక్తులు ఇక్కడ 40 రోజుల మండలం పరిక్రమ చేస్తారు. సమయం తెల్లవారుజామున 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు విశేష రోజుల్లో మారుతుంది. హైదరాబాద్ నుండి రోడ్డు, హైదరాబాద్ వరంగల్ హైవే మరియు రైలు మార్గం యాదగిరిగుట్ట రాయగిరి స్టేషన్ ద్వారా సులభంగా చేరుకోవచ్చు. శ్రావణ కార్తీక మాసాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర శతనామార్చన, సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ పుష్కరిణి బ్రహ్మ కడిగిన పాదాల నుండి ఉద్భవించిందని నమ్మకం. ప్రశాంతమైన కొండ ప్రదేశం. భక్తులు సుదూర ప్రాంతాల నుండి వచ్చి తమ కోరికలు నెరవేర్చడానికి ఇక్కడ ముడుపులు కడతారు. రాక్షస సంహారం చేసి లోక కళ్యాణం చేశారనే సంతోషంతో స్వామివారి కాళ్ళని బ్రహ్మదేవుడు ఆకాశ గంగతో కడిగాడంట. ఆకాశ గంగ లోయలో నుంచి పారి విష్ణు పుష్కరిణికి చేరింది. ఈ పుష్కరిణికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఇందులో స్నానం చేసి స్వామిని సేవించిన వారికి సకల కోరికలు తీరుతాయి. ఇక్కడ పితృకార్యాలు చేస్తే పితృదేవతలు తరిస్తారంట. చాలా మంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడ నివారణ వగేరా కోరికలతో కొన్నాళ్ళ పాటు ఇక్కడ ఉండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తారు. అంతేకాక ఇప్పటికి రోజు రాత్రిళ్ళు ఆ చుట్టుప్రక్కల కొండ మీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని అర్చిస్తారంట. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పుడు మృదంగ ధ్వనులు వస్తాయంట. పాదాల గుర్తులు కొందరు చూశారంట. వారు స్వామికి అర్చించిన గంధ పుష్పాలను కూడా నిదర్శనం అంటున్నారు. శ్రీమాత్రి నమః. నమస్తే.